మై డియర్ స్టూడెంట్స్, ఇప్పటిదాకా మనం మన పరిచయ ఎగ్జామ్స్లో 7 ప్రశ్నల వరకు సమాధానాలు ఎలా రాయాలో చూసాం కదా. ఇప్పుడు 8వ ప్రశ్నకి ఆన్సర్స్ ఎలా రాయాలో చూద్దాం. 8వ ప్రశ్న ఎలా ఉంటుందంటే, ఈ క్రింది ఖాళీలను పూర్తి చేయండి. ఈ క్రింది ఖాళీలను పూర్తి చేయండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మొత్తం మార్కులు 5. ఎన్ని బిట్స్ ఇస్తారో 5 ఇస్తారు. చూడండి, మొదటి ప్రశ్న, ఆస్మాన్ డాష్ హై, ఇస్మే కई ప్రకార్ కే డాష్ హై. వీటికి ఆన్సర్స్ ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం. మొదటిది, కవ్వ కాలా హై. కవ్వ కాలా హై. కాలా అంటే నలుపు, కాకి నల్లగా ఉంటుంది. రెండవది, తోత హరా హై. తోత అంటే రామచిలుక. రామచిలుక ఎలా ఉంటుంది? హరా హై, పచ్చగా ఉంటుంది. జవాబేంటమ్మా? తోత. మూడవది, ముझे తోతా హీ డాష్ హై. ముझे తోతా హీ డాష్ హై. జవాబేంటి? పసంద్. అంటే నాకు రామచిలుక అంటే చాలా ఇష్టము. పసంద్ అంటే ఇష్టము. నాలుగవది, ఆస్మాన్ డాష్ హై. ఆస్మాన్ అంటే ఆకాశం. ఆకాశం ఎలా ఉంటుంది? నీలా హై, నీలంగా ఉంటుంది. ఐదవది, ఫల్ ఖానా తందురుస్తీ కే లియే డాష్ హై. ఫల్ ఖానా తందురుస్తీ కే లియే డాష్ హై. అంటే ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి మంచిది. అచ్చా అంటే మంచిది. ఆరో ప్రశ్న, ఇస్మే కई ప్రకార్ కే డాష్ హై. ఇస్మే కई ప్రకార్ కే డాష్ హై. దీనిలో చాలా రకాలైనటువంటి పౌధే అంటే మొక్కలు ఉన్నవి. ఏడవది, యహ బగీచా డాష్ బీ హై. యహ బగీచా డాష్ బీ హై. జవాబు హవాదార్. హవాదార్ అంటే గాలి బాగా వచ్చేటటువంటిది. అంటే బగీచా అంటే తోట. ఈ తోటలో బాగా గాలి కూడా వస్తుంది అని అర్థం. ఎనిమిదవది, కేల్కా మైదాన్ డాష్ హై. కేల్కా మైదాన్ అంటే ప్లే గ్రౌండ్, ఆట స్థలం. డాష్ హై ఎక్కడ ఉంది? అలగ్ హై, అది వేరేగా ఉంది. 9, ఘాసే డాష్ హై. ఘాసే డాష్ హై. ఘాసే అంటే గడ్డి. గడ్డి ఎలా ఉంది? హరి హరి హై, పచ్చగా ఉంది. అంటే పచ్చగా ఉంది. 10వది, यहाँ बीच में एक सुंदर डैश भी है. यहाँ बीच में एक सुंदर डैश भी है. यहाँ అంటే ఇక్కడ మధ్యలో ఒక అందమైన ఫవ్వారా బీ హై. ఫవ్వారా అంటే ఫౌంటైన్ కూడా ఉంది. బీ అంటే కూడా. 11వది, సిర్ శరీర్ కా ఓపరి డాష్ హై. సిర్ శరీర్ కా ఓపరి డాష్ హై. సిర్ అంటే తల శరీరానికి పైన ఉండేటటువంటి భాగము అంటే పార్ట్. 12వది, నాకుకే డాష్ ముహు హై. నాకంటే ముక్కుకి డాష్ నోరు ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ముక్కుకి? నీచే, క్రింద. 13వది, హర్ హాత్ మే పాంచ్ డాష్ హై. హర్ హాత్ మే ప్రతి చేతిలో కూడా పాంచ్ 5 చొప్పున డాష్ హై ఏముంటాయి? ఉంగలియాం హై, ఫింగర్స్ ఉంటాయి. ఉంగలియాం అంటే వేళ్ళు, ఫింగర్స్. 14, భోజన్ సే సభీ అంగోం కో డాష్ మిల్తీ హై. భోజన్ సే సభీ అంగోం కో డాష్ మిల్తీ హై. భోజనం ద్వారా ప్రతి భాగానికి కూడా ఏమి అందుతుంది? శక్తి అందుతుంది. 15, శరీర్కే హర్ అంగకి రక్ష డాష్ హై. శరీరంలో ప్రతి భాగాన్ని రక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. జరూరీ అంటే అవసరం. 16వది, హమారే దేశ్ కా నామ్ డాష్ హై. మన దేశం యొక్క పేరు భారతదేశం, భారత్. 17వది, యహా
సబ్ తరహకే డాష్ పైదా హోతే హై. ఇక్కడ అన్ని రకాలైనటువంటి డాష్ పైదా హోతే హై పండుతాయి. పైదా హోతే హై అంటే పండుతాయి. ఏం పండుతాయి? అనాజ్. అనాజ్ అంటే ధాన్యములు. ఇక్కడ అన్ని రకాలైన ధాన్యములు పండుతాయి. 18 విజ్ఞాన్ మే హమారా దేశ్ సబ్సే డాష్ హై. విజ్ఞాన్ అంటే సైన్స్. సైన్స్లో మన దేశం అన్ని దేశాల కంటే కూడా ఆగే హై ముందు ఉంది, ముందంజలో ఉంది. 19 రాష్ట్రపతి ఇస్కా డాష్ హోతా హై. రాష్ట్రపతి దీనికి ఎలా ఉంటారు? ముఖ్యమైన వ్యక్తిగా, ప్రధానమైన వ్యక్తిగా ఉంటారు. 20 5 साल में एक बार డాష్ హోతా హై. 5 సంవత్సరములకు ఒకసారి ఏం జరుగుతాయి? చునావ్. చునావ్ అంటే ఎన్నికలు, ఎలక్షన్స్. 21 వే దోనో డాష్ కే ఘర్ జాయేంగి. వాళ్ళిద్దరూ కూడా ఎవరింటికి వెళ్తారు? నాని. నాని అంటే అమ్మమ్మ. అమ్మమ్మ ఇంటికి వెళ్తారు. 22 వహా కయి డాష్ ఔర్ పక్షి హై. అక్కడ చాలా రకాలైనటువంటి ఏమున్నాయి? జానవర్ అంటే జంతువులు, ఔర్ అంటే మరియు, పక్షి హై పక్షులు కూడా ఉన్నాయి. 23 వే సబ్ దూర్ డాష్ మే హోంగే. అవన్నీ కూడా దూరంగా ఉన్నటువంటి ఎక్కడున్నాయి? దేనిలో ఉన్నాయి? పింజడేమే. పింజడే అంటే బోను. బోనులో ఉన్నాయి. 24 కయి డాష్ పక్షి భీ దేఖ్ సకోగే. చాలా రకాలైనటువంటి పక్షులు కూడా చూడవచ్చు. ఎటువంటి పక్షులు? విదేశీ పక్షులు. 25 హమ్ కల్ డాష్ నికలేంగే. మనము కల్ అంటే రేపు. రేపు ఎప్పుడు బయలుదేరుదాము? సుబహ. సుబహ అంటే ఉదయాన్నే. 26 ముసల్మానం కే లియే ఏక్ డాష్ హై. ముస్లింలకి ఒక ఏమి ఉన్నది? మస్జిద్ హై. మస్జిద్ అంటే మసీదు. ముస్లింలకి ఒక మసీదు ఉన్నది. 27 పాఠశాలలో మే డాష్ భీ సిఖాతే హై. పాఠశాలలో ఏమిని కూడా నేర్పుతారు? ఖేల్ ఆటలు. ఆటలు కూడా నేర్పుతారు. 28 నహానే ధోనే కే లియే యహా డాష్ హై. నహానే ధోనే కే లియే స్నానం చేయడానికి, బట్టలు ఉతకడానికి ఇక్కడ ఏమున్నది? తాలాబ్. తాలాబ్ అంటే చెరువు. చెరువు ఉన్నది. 29 బాజార్ మే కయి డాష్ హై. బాజార్ మే అంటే బజార్లో. బజార్లో చాలా, కయ్యి అంటే చాలా, చాలా ఏమి ఉన్నాయి? దుకానే. దుకాణాలు ఉన్నాయి అంటే షాప్స్ ఉన్నాయి. 30 గాంవ్ కే లోగ్ డాష్ హై. గ్రామంలో ఉన్న ప్రజలు ఎటువంటి వారు? ఎలా ఉంటారు? సీధే సాదే. అమాయకంగా, కల్లా కపటం తెలియని వారు కింద ఉంటారు. 31 సియర్కో బడి డాష్ లగి. సియర్కో అంటే నక్కకి. నక్కకి చాలా ఏమి వేసింది? భూక్ ఆకలి వేసింది. 32 ఎక్ అంగూర్ కా బాగ్ డాష్ ఆయా. ఒక ద్రాక్ష తోట కనిపించింది. నజరాయ అంటే కనిపించింది. 33 కిస్మత్ కా డాష్ కుదిహీ కొల. కిస్మత్ అంటే అదృష్టం. అదృష్టం యొక్క తలుపు దానంతట అదే తెరుచుకుంది. కేవాడ్ అంటే తలుపు, ఖుద్ అంటే స్వయంగా. 34 సియార్ ఉన్పర్ డాష్ లపక. నక్క దాని మీద లపక దూకింది. ఎలా దూకింది? చావుసే ఆతృతగా. 35 ఉస్కే సారే యత్నం డాష్ హుయే. దాని యొక్క అన్ని ప్రయత్నాలు కూడా విఫలం అయ్యాయి.